వివేకానంద రెడ్డి హత్య కేసులో తనని అన్యాయంగా వేధిస్తున్నారంటూ వివేక సొంత పిఏ కృష్ణారెడ్డి కేసు వేశారు. ఎవరెవరి మీద? సునీత, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి, సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ తనని కొట్టారు, తిట్టారు అన్నటువంటిది. అది మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఆ కేసు నమోదైంది. ఆ కేసును కొట్టివేయమని హైకోర్టుకు వెళ్ళింది సునీత, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి. బట్ కౌంటర్ వేయడానికి ఎప్పటికప్పుడు టైం సాగతీస్తున్నాడు కృష్ణారెడ్డి. తాజాగా వాళ్ళ లాయర్ మళ్ళీ గడువు అడిగారు. ఎన్నిసార్లు మీరు టైం తీసుకుంటారు, గడువు తీసుకుంటారు అని నిలదీసింది హైకోర్టు. ఈ నెల 13వ తారీఖు వాయిదా వేసి ఆ రోజుకి కౌంటర్ ఖచ్చితంగా వెయ్యాలని ఆదేశించింది. ఆ కోర్టు సీరియస్నెస్ చూస్తే ఇది వేశాక తొందరగా కొట్టివేసే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఒక కేసులో కంప్లైంట్గా ఉన్నటువంటి వాళ్ళు సునీత, రాజశేఖర రెడ్డి, అదే సందర్భంలో దర్యాప్తు అధికారిగా ఉన్నది రామ్ సింగ్. వాళ్ళ ముగ్గురిని నిందితుడిగా ఉన్నటువంటి కృష్ణారెడ్డి లేదా అనుమానితుడిగా ఉన్నటువంటి కృష్ణారెడ్డి కేసు వేస్తే కేసు తీసుకోవడం అన్నటువంటిది అక్కడ సమస్య. అయితే ఆ తర్వాత అతన్ని కొట్టిన మాట వాస్తవం, అతన్ని హింసించిన మాట వాస్తవం, హింసించి ఒప్పించాలని చూసిన మాట వాస్తవం. కానీ ఆ ప్రాతిపదికన కింద కోర్టులు పెట్టే కేసుని యాక్సెప్ట్ చేస్తారా? మ్యాజిస్ట్రేట్ కోర్టు యాక్సెప్ట్ చేసింది. హైకోర్టులో ఇట్లాంటివి కొట్టేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి.